1979 హాకిన్స్ ల్యాబ్ లో బ్రెన్నర్ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి చేతి మీద నెంబర్స్ ఉంటాయి. సడన్ గా అందరూ అరుస్తూ ఉంటారు. బయటికి వెళ్లి చూస్తే డాక్టర్స్ పిల్లలు చనిపోయి ఉంటారు. వాళ్ళని చంపింది ఒక అమ్మాయి. తన చేతి మీద 11 అని ఉంటుంది. 1986 కాలిఫోర్నియాలో విల్ జానథన్ తో స్కూల్ కి వెళ్తుంది. అప్పుడప్పుడు మైక్ కి లెటర్స్ రాస్తూ ఉంటుంది. జాయ్స్ కి కొత్త జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రం హోమ్. జానథన్ పెద్ద కాలేజ్ కి అప్లై చేసుకున్నాడు. కాలేజ్ కి సెలెక్ట్ అవుతాడా లేదా అని టెన్షన్ లో ఉంటాడు. జానథన్ ఫ్రెండ్ ఆర్గైల్. హాకిన్స్ లో డెస్టిన్ కి ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తే తన స్మార్ట్ గర్ల్ ఫ్రెండ్ సూజీతో స్కూల్ వెబ్సైట్ హ్యాక్ చేసి ఎక్కువ మార్క్స్ వెయ్యమంటాడు. లూకస్ బాస్కెట్బాల్ క్లబ్ లో రాబిన్ బ్యాండ్ గ్రూప్ లో ఉంటారు. బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్ జేసన్, తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్సీ. మైక్, డస్టిన్, లూకస్, ఎరికా ఒక క్లబ్ లో ఉంటారు. క్లబ్ లీడర్ ఎడ్డీ. హాపర్, బిల్లీ ఇంకా చాలా మంది మైండ్ ఫ్లేయర్ చేతిలో చనిపోయారు. బిల్లీ చనిపోయిన విషయం మ్యాక్స్ మర్చిపోలేదు. పీడ కలలు వస్తూ ఉంటాయి. మ్యాక్స్ ఎప్పుడు పాటలు వింటూ ఉంటుంది. లూకస్ కి మ్యాక్స్ కి బ్రేకప్ అయింది. స్కూల్లో ఎల్ ని ఒక గ్రూప్ ఏడిపిస్తూ ఉంటారు. ఎల్ కి కోపం వచ్చి వాళ్ళని పవర్స్ తో కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ పని చెయ్యవు. ఒకరోజు జాయ్స్ కి పార్సిల్ వస్తుంది. దానిలో బొమ్మ ఉంటుంది. పార్సిల్ మీద సికిల్ స్టాంప్ ఉంటాయి. ఆ పార్సిల్ రష్యా నుంచి వచ్చింది. జాయ్స్ మురేకి కాల్ చేసి చెప్తుంది. మురే బొమ్మ విరక్కొట్టి లోపల ఏముందో చూడమంటాడు. లోపల లెటర్ ఉంటుంది. పార్సిల్ హాపర్ నుంచి వచ్చింది. జాయ్స్ మెషిన్ ఆపంగానే మెషిన్ పేలిపోతుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా హాపర్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మురే జాయ్స్ ఇంటికి వస్తాడు. ఎన్జో అని అతని నుంచి హాపర్ బ్రతికే ఉన్నాడు. మీ గవర్నమెంట్ కి ఈ విషయం చెప్పొద్దు అని లెటర్ వస్తుంది. లెటర్ లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తారు. కాల్ చేసే ముందు మురే కాల్ ట్రేస్ అవ్వకుండా సెట్ చేస్తాడు. రష్యాలో పబ్లిక్ టెలిఫోన్ బూత్ కి కనెక్ట్ అవుతుంది. ఎన్జో ఫోన్ ఎత్తుతాడు. 2 రోజుల్లో రష్యా వచ్చి $40,000 యూరి అనే అతనికి ఇవ్వండి, అతను నాకు ఇస్తాడు. అప్పుడు నేను హాపర్ ని మీ దగ్గరికి పంపిస్తాను అంటాడు. జాయ్స్, ముందు హాపర్ ని మాతో మాట్లాడించు, మాకు హాపర్ బ్రతికి ఉన్నాడా అని తెలియాలి అంటే. ఎన్జో, అది కుదరదు. హాపర్ ని ఒక చోట బంధించారు. మీకు హాపర్ కావాలంటే 2 days లో $40,000 తో రష్యా రండి, నాకు మళ్ళీ కాల్ చెయ్యొద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. రష్యన్స్ హాపర్ ని జైల్లో వేస్తారు. జైల్లో గార్డ్ ఎన్జో. హాకిన్స్ స్కూల్లో క్రిస్సీకి గడియారం, స్పైడర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరో తనని తరుముతున్నట్టు అనిపిస్తుంది. జరిగేవి నిజమా కాదా అని తనకి అర్థం కాదు. భయం వేస్తూ ఉంటుంది. మ్యాక్స్ తనని గమనిస్తుంది. క్రిస్సీ రిలీఫ్ కోసం ఎడ్డీ నుంచి డ్రగ్స్ తీసుకుంటుంది. ఎడ్డీ క్రిస్సీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఎడ్డీ పక్కన ఇల్లు మ్యాక్స్ ది. క్రిస్సీ ఎడ్డీ ఇంటికి వెళ్లడం మ్యాక్స్ చూస్తుంది. ఎడ్డీ ఇంట్లో క్రిస్సీకి గడియారం కనిపిస్తుంది. తను కలలోకి వెళ్తుంది. ఎడ్డీ ఎంత పిలుస్తున్నా పలకదు. లైట్స్ బ్లింక్ అవుతాయి. ఎవరో వచ్చి క్రిస్సీని చంపేస్తారు. అతను ఎడ్డీకి కనిపించడు. క్రిస్సీ గాలిలో ఎగురుతుంది. చేతులు కాళ్ళు విరిగి కళ్ళు పోయి చనిపోతుంది. ఎడ్డీకి ఏం జరిగిందో అర్థం కాదు. నెక్స్ట్ రోజు పీడకల నుంచి మ్యాక్స్ నిద్ర లెగుస్తుంది. ఎడ్డీ ఇంటి ముందు పోలీస్ కార్స్ ఉంటాయి. ఎడ్డీ, అంకుల్, మా ఇంట్లో డెడ్ బాడీ ఉంది అని పోలీస్ ని పిలుస్తాడు. ఎడ్డీ ఇంట్లో టెలిఫోన్ నుంచి పోలీస్ ఫారెన్సిక్ తో ఇక్కడ ఒక బాడీ ఉంది, వింతగా భయంకరంగా ఉంది, నేను ఇప్పటిదాకా ఇలాంటి బాడీని చూడలేదు, మీరు ఇక్కడికి వచ్చి చెక్ చెయ్యండి అంటాడు. ఆ కాల్ ల్యాబ్ ఏజెంట్స్ వింటారు. పోలీస్ బాడీ ఎవరిదో ప్రెస్ కి చెప్పలేదు. అంత దారుణంగా ఎవరు చంపారు అని అందరూ అనుకుంటారు. మ్యాక్స్ నిన్న క్రిస్సీ ఎడ్ ఇంటికి వెళ్లడం చూసింది. క్రిస్సీ చనిపోయిందని డెస్టిన్ కి చెప్తుంది. ఎడ్డీనే క్రిస్ ని చంపి ఉంటాడు అంటుంది. డెస్టిన్, ఎడ్డీ అలా చేసి ఉండడు అంటాడు. మ్యాక్స్ ఎందుకు ఎడ్డీ గురించి పోలీస్ కి చెప్పలేదంటే, నిన్న క్రిస్సీ ఎడ్డీతో ఇంట్లోకి వెళ్లిన కొంచెం సేపటికి మ్యాక్స్ ఇంట్లో లైట్స్ బ్లింక్ అవుతాయి. కిటికీ నుంచి చూస్తే ఎడ్డీ పరిగెత్తుతూ ఇంటి నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కి ఫాస్ట్ గా వెళ్లిపోతాడు. మ్యాక్స్ కి ఈ ప్రపంచంకి సంబంధించినదేదో క్రిస్సీని చంపింది అనిపిస్తుంది. అసలేం జరిగిందో ఎడ్డీకి మాత్రమే తెలుసు. రాబిన్, స్టీవ్ సిడీస్ అమ్మే షాప్ లో పనిచేస్తున్నారు. అక్కడికి అందరూ సిడీస్ కొనడానికి వస్తారు. కంప్యూటర్ లో కొన్న వాళ్ళ డేటా ఉంటుంది. డెస్టిన్, మ్యాక్స్, స్టీవ్, రాబిన్ పనిచేసే షాప్ కి వెళ్లి కంప్యూటర్ లో ఎడ్డీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ వెతుకుతాడు. ఆ టైంలో మ్యాక్స్ స్టీవ్ రాబిన్ కి ఏమైందో చెప్తుంది.
పోలీస్ జేసన్ ని క్రిస్సీ గురించి ఎడ్డీ గురించి అడుగుతారు. క్రిస్సీ డ్రగ్స్ కొనడానికి ఎడ్డీ ఇంటికి వెళ్ళింది. నీకు దాని గురించి ఏమైనా తెలుసా అని అడుగుతారు. జేసన్ కి న్యూస్ లో చెప్పింది క్రిస్సీ గురించి అని తెలిసి బాధపడతాడు. ఎడ్డీ మీద కోపం వస్తుంది. తన టీమ్ తో ఎడ్డీ ఇలా చేస్తున్నాడు. క్రిస్సీతో ఆగడు. ఇంకా చాలా మందిని చంపుతాడు. మనం ఎడ్డీని ఆపాలి అంటాడు. లూకస్ ఎడ్డీ అలాంటి వాడు కాదు అంటాడు. కానీ జేసన్ వినడు. డస్టిన్ ఎడ్డీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు. ఎడ్డీ రిక్ అని అతని దగ్గర డ్రగ్స్ కొంటాడు. కొన్నిసార్లు అతని ఇంట్లోనే ఉంటాడు అని తెలుస్తుంది. స్టీవ్, డస్టిన్, రాబిన్, మ్యాక్స్ అక్కడికి వెళ్తారు. ఎడ్డీ ఉంటాడు. నాన్సీ తన పార్ట్నర్ ఫ్రెడ్ తో క్రిస్సీ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుంది. ఎడ్డీ అంకుల్ ని ఏం జరిగింది అని అడుగుతుంది. అతను ఎడ్డీ అమ్మాయిని చంపలేదు. నా చిన్నప్పుడు 1950లో విక్టర్ అనే ఒక అతను ఉండేవాడు. తన ఫ్యామిలీని మర్డర్ చేసి వాళ్ళ కళ్ళు తీసుకున్నాడు. నిన్న చనిపోయిన అమ్మాయికి కూడా కళ్ళు లేవు. ఇప్పుడు విక్టర్ జైల్లో ఉన్నాడు. కానీ తను తప్పించుకొని ఈ హత్యలు చేస్తూ ఉండొచ్చు అంటాడు. ఫ్రెడ్ కి కూడా గడియారం సౌండ్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. అటువైపు వెళ్తాడు. ఫ్రెడ్ కొన్ని సంవత్సరాల ముందు యాక్సిడెంట్ చేశాడు. ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఆ యాక్సిడెంట్ లో తనకి మొహం మీద గాయం అవుతుంది. ఇప్పుడు ఏదో నీ వల్లే ఫ్యామిలీ చనిపోయింది, నువ్వు హంతకుడివి అంటూ ఉంటుంది. క్రిస్సీని చంపిన అతనే ఫ్రెడ్ ని కూడా చంపుతాడు. ఎడ్డీ డెస్టిన్ వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు. డెస్టిన్ వాళ్ళు ఎడ్డీకి అప్సైడ్ డౌన్ గురించి చెప్తారు. హత్యలు చేస్తుంది అప్సైడ్ డౌన్ లో క్రియేచర్. మంత్రాలతో అందరికీ శాపాలు పెట్టి అప్సైడ్ డౌన్ నుంచి హత్యలు చేస్తున్నాడు. పేరు వెట్నా. ఎల్ హాకిన్స్ లో హత్యలు చేస్తుందని బ్రెన్నర్ ఎల్ కి ట్రైనింగ్ ఇచ్చాడు అని ఎల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మిలిటరీ శామ్ ఇంటికి వస్తారు. శామ్ ఎల్ హత్యలు చెయ్యట్లేదు, ఎల్ అసలు బ్రతికి లేదు, చనిపోయింది అంటాడు. కానీ మిలిటరీ నమ్మరు. శామ్ ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. ఏమీ దొరకలేదని వెళ్లిపోతారు. శామ్ ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడాడు, ఎవరిని కలిశాడో చెక్ చేస్తారు. హాలిడేస్ లో మైక్ ఎల్ ని కలవడానికి వచ్చాడు. స్కూల్లో ఒక అమ్మాయి తనని ఏడిపిస్తుంది. ఎల్ కోపంతో ఆమెను కొడుతుంది. ల్యాబ్ లో పవర్స్ తో అందరినీ చంపేసింది గుర్తొస్తుంది. జాయిస్ ముర్రే రష్యాకి ట్రిప్ కి వెళ్తున్నారు అని ఎల్, విల్, మైక్, జోనథన్ కి చెప్తారు. కానీ వాళ్ళు రష్యాకి వెళ్లేది హాపర్ ని విడిపించడానికి. ఎల్ అమ్మాయిని కొట్టిందని పోలీస్ ఎల్ ని అరెస్ట్ చేస్తారు. ఎన్జో, జాయిస్ వాళ్ళు వస్తున్నారన్న విషయం హాపర్ కి చెప్తాడు. జేసన్ తన టీం ఎడ్డీని వెతకడానికి వెళ్తారు. లూకస్ కూడా వాళ్లతో ఉంటాడు. తను ఎడ్డీ క్లబ్ లో ఉన్నాడు అని జేసన్ కి చెప్పడు. ఎడ్డీతో డస్టిన్, మ్యాక్స్, స్టీవ్, రాబిన్ ఉంటారు. ఎడ్డీ కోసం పోలీస్ వెతుకుతూ ఉంటారు. ఎడ్డీ క్రిస్సీని చంపలేదు అని ప్రూవ్ చెయ్యాలంటే అప్సైడ్ డౌన్ లో వెట్నాని కనిపెట్టి అతనిని చంపాలి అని మాట్లాడుకుంటారు. పోలీస్ కి ఫ్రెడ్ బాడీ కనిపిస్తుంది. అతనిని కూడా వెట్నా చంపేశాడు. పోలీస్ ఈ హత్యలు ఎడ్డీ చేస్తున్నాడు అనుకుంటారు. నాన్సీని ఫ్రెడ్ గురించి అడుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి స్టీవ్, డస్టిన్, రాబిన్, మ్యాక్స్ వస్తారు. నాన్సీకి వెట్నా గురించి చెప్తారు. వెట్నా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపేస్తున్నాడు. నెక్స్ట్ జేసన్ టీమ్ లో ఒక అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. జేసన్ ఎడ్డీ క్లబ్ లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఎడ్డీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. వాళ్ళు డెస్టిన్ అందరికీ కాల్ చేసి ఎడ్డీ గురించి అడిగాడు. ఎడ్డీ ఎక్కడున్నాడో డెస్టిన్ కి తెలిసి ఉంటుంది అంటారు. లూకస్ కి టెన్షన్ వస్తుంది. మైక్, విల్, జోనథన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎల్ ని కలవాలి అంటారు. పోలీస్ మీ పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా పెద్ద వాళ్ళతో వస్తేనే ఎల్ ని కలవగలరు అంటారు. రష్యాలో హాపర్ ని ఖైదీలని పనులు చేపిస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకి చైన్స్ కట్టేసి ఉంటాయి. హాపర్ ఒక అతనికి తన ఫుడ్ ఇచ్చి నా కాలి చైన్ పగలగొట్టమంటాడు. అతను చైన్ విరక్కొడతాడు. నాన్సీ, రాబిన్ నిజంగా విక్టర్ జైల్లో ఉన్నాడా లేదా విక్టర్ గురించి తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్లి విక్టర్ కేసెస్ చూస్తారు. స్కూల్లో మ్యాక్స్ క్రిస్సీ కౌన్సిలర్ రూమ్ లో నుంచి బయటికి రావడం చూసింది. తనకి కనిపించే క్రియేచర్ ని కౌన్సిలర్ కి చెప్పిందేమో అని స్టీవ్, డస్టిన్, మ్యాక్స్ కౌన్సిలర్ ఇంటికి వెళ్తారు. కౌన్సిలర్ నేను వేరే స్టూడెంట్స్ గురించి చెప్పను అంటుంది. మ్యాక్స్ ఆమెకి తెలియకుండా తన ఆఫీస్ కీస్ తీసుకుని వెళ్తుంది. జేసన్ టీం ఎడ్డీ కోసం వెతుకుతూ ఉంటారు.
1950లో విక్టర్ ఇంట్లో డీమన్ ఉంది. ఎగ్జోసిజం కూడా జరిపించాడు, కానీ అది ఫెయిల్ అయింది. డీమన్ కి కోపం వచ్చి విక్టర్ ఫ్యామిలీని చంపేసింది. విక్టరే తన ఫ్యామిలీని చంపాడు అని పోలీస్ తనని అరెస్ట్ చేశారు. విక్టర్ నేను కాదు, దెయ్యం చంపింది అంటే కోర్ట్ విక్టర్ ని మతిస్థిమితం లేదు అని మెంటల్ హాస్పిటల్లో వేశారు. నాన్సీ రాబిన్ కి ఆ డీమనే వెట్నా అనిపిస్తుంది. స్టీవ్, డస్టిన్, మ్యాక్స్ ముగ్గురు దొంగతనంగా స్కూల్లో కౌన్సిలర్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ క్రిస్సీ ఫైల్ తో పాటు ఫ్రెడ్ ఫైల్ కూడా ఉంటుంది. ఎల్ కి ల్యాబ్ లో తను అందరినీ చంపింది గుర్తొస్తూ ఉంటుంది. తనని ల్యాబ్ ఏజెంట్స్ తీసుకువెళ్తారు. వాళ్లతో శామ్ కూడా ఉంటాడు. ఆ రోజు నైట్ జాయ్స్ మురే రష్యాలో దిగుతారు. శామ్ ఎల్ తో హాకిన్స్ ప్రమాదంలో ఉంది. అప్సైడ్ డౌన్ నుంచి ఇంకొక క్రియేచర్ వచ్చింది. నువ్వు ఇంతకు ముందు అప్సైడ్ డౌన్ క్రియేచర్స్ తో ఫైట్ చేసి గెలిచావు. మాకు నీ హెల్ప్ కావాలి అంటాడు. ఎల్ నా దగ్గర ఇప్పుడు పవర్స్ లేవు అంటుంది. శామ్ నీ పవర్స్ మళ్ళీ తెచ్చే మార్గం ఉంది. ఇంతకు ముందు కన్నా స్ట్రాంగ్ గా అవుతావు, కానీ ఈ ప్రాసెస్ ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఎప్పటికీ నువ్వు నీ ఫ్రెండ్స్ ని కలవలేవు. కొంతమంది నిన్ను డేంజర్ లా చూస్తున్నారు. నాకు మాత్రం నువ్వే హెల్ప్ చేస్తావు అనిపిస్తుంది అంటాడు. ఎల్ హాకిన్స్ లో నా ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉన్నారా అని అడుగుతుంది. శామ్ అవును, వాళ్ళు డేంజర్ లో ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చెయ్యాలంటే నువ్వు నాతో రావాలి అంటాడు. ఎల్ శామ్ తో వెళ్తుంది. ఏజెంట్స్ మైక్, విల్, జానథన్ కి ఎల్ తన పవర్స్ తిరిగి తెచ్చుకోవడానికి శామ్ తో వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు ఎల్ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. తనని మిలిటరీ వెతుకుతున్నారు. ఇద్దరు ఏజెంట్స్ మీతో ఉంటారు అంటాడు. మ్యాక్స్, స్టీవ్, డస్టిన్ స్కూల్లో క్రిస్సీ, ఫ్రెడ్ ఫైల్స్ చూస్తారు. అందులో ఇద్దరికి తీవ్రమైన తలనొప్పి రావడం, పీడ కలలు, ముక్కులో నుంచి రక్తం రావడం, ఇంతకు ముందు జరిగిన బాధాకరమైన సంఘటనలు అని ఉంటుంది. మ్యాక్స్ కి కూడా అలానే జరుగుతుంది. తలనొప్పి రావడం, పీడ కలలు, ముక్కులో నుంచి రక్తం, బిల్లీ చనిపోవడం. వెట్నా మ్యాక్స్ ని ట్రాప్ చేశాడు. మ్యాక్స్ కి కూడా క్రిస్సీ, ఫ్రెడ్ కి లానే గడియారం కనిపిస్తుంది. వెంటనే డస్టిన్ స్టీవ్ కి చెప్తుంది. నాన్సీ, రాబిన్ కూడా అక్కడికి వస్తారు. గడియారం మాయమవుతుంది. మ్యాక్స్ ఆ గడియారం పాతకాలంలో ఉన్న గడియారం నిజంలాగా అనిపించింది. దగ్గరికి వెళ్తుంటే సడన్ గా లెగిచాను అంటుంది. డస్టిన్, స్టీవ్ మ్యాక్స్ ని పిలుస్తూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ లెగిచింది. మ్యాక్స్ వెట్నా శాపం వల్ల రేపు చనిపోబోతుంది. లూకస్ జేసన్ నుంచి తప్పించుకుంటాడు. మ్యాక్స్, డస్టిన్, నాన్సీ, రాబిన్ మాట్లాడుకుంటుంటే అక్కడికి లూకస్ వచ్చి డస్టిన్ తో జేసన్ నీ దగ్గర ఎడ్డీ ఉన్నాడు అనుకుంటున్నాడు, నిన్ను వెతుకుతున్నారు అని చెప్తాడు. లూకస్ కి మ్యాక్స్ గురించి చెప్తారు. జేసన్ ఎరికాని లూకస్ డస్టిన్ ఎక్కడ ఉన్నారో తెలుసా అని అడుగుతాడు. ఎరికా చెప్పిన దానిని బట్టి లూకస్, డస్టిన్ ఒకే బ్యాచ్ అని, లూకస్ వాళ్ళకి అబద్ధం చెప్పాడు అని తెలుస్తుంది. జాయ్స్ ముర్రే రష్యాలో యూరీకి డబ్బులు ఇవ్వడానికి వెళ్తారు. ఎన్జో హాపర్ తో జాయ్స్ నిన్న రష్యా వచ్చింది, కొంచెం సేపులో యూరీకి డబ్బులు ఇస్తుంది అని యూరీ దగ్గరికి ఎలా వెళ్లాలో చెప్తాడు. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఆశలు పెట్టుకోవద్దు అంటాడు. హాపర్ మీద ఒక గార్డ్ కి డౌట్ వస్తుంది. జానథన్, మైక్, విల్ ఎలాగైనా ఇక్కడి నుంచి హాకిన్స్ కి వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడాలని ప్లాన్ వేశారు. వాళ్ళ దగ్గర కార్, డబ్బులు లేవు. ఆర్గైల్ పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. జానథన్ ఆఫీసర్స్ కి పిజ్జా కొనుక్కుంటాము అని పిజ్జా షాప్ కి కాల్ చేస్తారు. మ్యాక్స్ అందరికీ లెటర్స్ రాస్తుంది. ప్లాన్ ప్రకారం జరగకుండా తను వెట్నా చేతిలో చనిపోతే అప్పుడు లెటర్స్ చదవమంటుంది. మ్యాక్స్ కి గడియారం రెండోసారి కనిపిస్తుంది. నాన్సీ, రాబిన్ విక్టర్ ని కలవడానికి మెంటల్ హాస్పిటల్ కి స్టూడెంట్స్ లాగా వెళ్తారు. జాయ్స్ ముర్రే యూరీని కలుస్తారు. తనకి డబ్బులు ఇస్తారు. హాపర్ ఎన్జో హెల్ప్ తో జైలు నుంచి తప్పించుకుంటాడు. మ్యాక్స్, స్టీవ్, డస్టిన్ లూకస్ తో తన ఇంటికి వెళ్లి తన అమ్మకి లెటర్ టేబుల్ మీద పెడుతుంది. వెట్నా కనిపించి బిల్లీ నీ వల్లే చనిపోయాడు, నీకు ఎక్కువ టైం లేదు అంటాడు. మ్యాక్స్ టెన్షన్ గా కార్ ఎక్కుతుంది. స్టీవ్ వాళ్ళకి వెట్నా కనిపించాడు అన్న విషయం చెప్పదు. విల్, జానథన్, మైక్ ఆర్గైల్ తో వెళ్లడానికి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. మైక్ కి ఎల్ నేను శామ్ తో ఉన్నాను అని లెటర్ రాస్తుంది. మైక్ ఎల్ కి గొడవ అవుతుంది. ఎల్ ని కలిశాక అన్నీ మాట్లాడతాను అని లెటర్ డస్ట్బిన్ లో పడేస్తాడు. మిలిటరీ వచ్చి ఒక ఏజెంట్ ని షూట్ చేస్తారు. అప్పుడే ఆర్గైల్ వస్తాడు. అందరూ ఆర్గైల్ కార్ లో ఎక్కి తొందరగా తప్పించుకుంటారు. వాళ్ళ కార్ ని మిలిటరీ ఫాలో అవుతారు. ఎన్జో హాపర్ కి యూరీ వచ్చే ప్లేస్ చెప్తాడు. హాపర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు.
యూరి స్వార్థంతో ఎక్కువ డబ్బులు వస్తాయని హాపర్ ఎన్జో గురించి రష్యన్ మిలిటరీకి చెప్తాడు. వాళ్ళు హాపర్ ఎన్జోని పట్టుకుంటారు. యూరి జాయిస్ మురే తాగిన టీలో మత్తు మందు కలుపుతాడు. డబ్బుల కోసం వాళ్ళని కూడా రష్యన్ మిలిటరీకి అప్పచెప్దాం అనుకుంటాడు. మెంటల్ హాస్పిటల్లో నాన్సీ రాబిన్ విక్టర్ని కలిసి, మేము నిన్ను నమ్ముతున్నాము, మీ ఫ్యామిలీని చంపింది ఇప్పుడు తిరిగి వచ్చింది, నెక్స్ట్ వెక్నా మా ఫ్రెండ్ని చంపబోతున్నాడు అనుకుంటున్నాము, మాకు నీ హెల్ప్ కావాలి, ఆ రోజు నువ్వు ఎలా తప్పించుకున్నావు అని అడుగుతారు. విక్టర్కి కళ్ళు ఉండవు. జరిగిందంతా చెప్తాడు. విక్టర్ తన ఫ్యామిలీతో కొత్త ఇంట్లో దిగాడు. తనకి 2 పిల్లలు, ఆలిస్, హెన్రీ. హెన్రీకి తప్ప అందరికీ ఇల్లు బాగా నచ్చింది. హెన్రీ ఇక్కడ ఏదో ఉంది అంటాడు. 1 నెల ప్రశాంతంగా ఉంటారు. తరువాత అన్నీ మొదలయ్యాయి. ఇంటి చుట్టూ జంతువుల డెడ్ బాడీస్ ఉండేవి. వాటిని ఏదో టార్చర్ చేసింది. పోలీస్ ఏదో జంతువు అంటాడు. కానీ విక్టర్కి మనిషి కానీ జంతువు కానీ ఇలా చెయ్యలేవు, డీమన్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. ఇంట్లో అందరికీ ఏవేవో కనిపించడం, పీడ కలలు రావడం జరుగుతున్నాయి. విక్టర్కి డీమన్ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ప్లే అవుతుంది. డీమన్ విక్టర్ వైఫ్ ని చంపేసింది. తను పిల్లలని కాపాడాలని డోర్ తెరుస్తాడు. విక్టర్ సోల్జర్ గా ఉన్నప్పుడు ఒక తప్పు చేశాడు. డీమన్ ఆ మెమరీ చూపిస్తుంది. ఏదో ఏంజల్లా వచ్చి తనని మెమరీ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆ టైంలో డీమన్ ఆలిస్ హెన్రీని అటాక్ చేస్తుంది. ఆలిస్ చనిపోయింది. హెన్రీ కోమాలోకి వెళ్లి వారం తరువాత చనిపోయాడు. విక్టర్ తన ఫ్యామిలీని చంపాడు అని జైల్లో వేశారు. తను కూడా తన ఫ్యామిలీ ఉన్న దగ్గరికి వెళ్లాలని కళ్ళు పొడుచుకున్నాడు. డీమన్ తనని తన ఫ్యామిలీతో కలవనివ్వడు. నాన్సీ, నిన్ను మెమరీ నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతుంది. విక్టర్ సమాధానం చెప్పకుండా ఏదో పాట పాడుతూ ఉంటాడు. మ్యాక్స్ బిల్లీ సమాధి దగ్గర బిల్లీ కోసం రాసిన లెటర్ చదువుతుంది. అప్పుడు వెక్నా తనని అప్సైడ్ డౌన్ లోకి తీసుకువెళ్తాడు. స్టీవ్ ఎంత లేపుతున్నా లెగవదు. డస్టిన్ తొందరగా నాన్సీ రాబిన్ తో రేడియోలో కనెక్ట్ అవుతాడు. రాబిన్ కి విక్టర్ చెప్పిన దానిని బట్టి మన బ్రెయిన్ కి మాటల కన్నా మ్యూజిక్ బాగా కనెక్ట్ అవుతుంది. విక్టర్ కూడా ఏదో పాట పాడుతున్నాడు. మ్యూజిక్ ద్వారా వెక్నా నుంచి తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. రేడియోలో డస్టిన్ తో కనెక్ట్ అవుతారు. మ్యాక్స్ కి తనకి ఇష్టమైన పాట వినిపించండి, అప్పుడు తను వెక్నా కంట్రోల్ నుంచి బయటికి వస్తుంది అంటారు. అప్సైడ్ డౌన్ లో మ్యాక్స్ వెక్నా నుంచి దాంకొని లూకస్ డస్టిన్ ని హెల్ప్ చెయ్యమని పిలుస్తుంది. తనకి అక్కడ గడియారం ఇంకా చాలా వస్తువులు కనిపిస్తాయి. క్రిసి, ఫ్రెడ్ డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి. వెక్నా మ్యాక్స్ ని చంపబోతాడు. లూకస్ మ్యాక్స్ కి ఇష్టమైన పాట వినిపిస్తాడు. అప్సైడ్ డౌన్ లో మ్యాక్స్ కి బయటకి దారి కనిపిస్తుంది. వెక్నా మంత్రాలు చదువుతాడు. మ్యాక్స్ బాడీ గాలిలో ఎగురుతుంది. మ్యాక్స్ తన ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుని వెక్నాని కొట్టి పరిగెడుతుంది. వెక్నా మ్యాక్స్ ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ తను ఆగకుండా పరిగెత్తుతుంది. వెక్నా కంట్రోల్ నుంచి బయటపడి తన ఫ్రెండ్స్ ని కలుస్తుంది. ఏజెంట్ కి బుల్లెట్ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. అతను జోనథన్ వాళ్ళతో, మీరు జరిగింది శామ్ కి చెప్పాలి, ఎల్ ప్రమాదంలో ఉంది అంటాడు. నీనా అని చెప్పి చనిపోతాడు. వాళ్ళ కార్ ని మిలిటరీ ఫాలో అవుతారు. జోనథన్ ఇంట్లో ఎల్ కోసం వెతుకుతారు. డస్ట్బిన్ లో ఎల్ రాసిన లెటర్ ఉంటుంది. మిలిటరీ లెటర్ తీసుకొని ఏజెంట్ తో, ఎల్ ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. ఎల్ శామ్ తో తన పవర్స్ మళ్ళీ తెచ్చుకోవడానికి సీక్రెట్ లొకేషన్ కి వెళ్తుంది. బ్రెన్నర్ బ్రతికే ఉన్నాడు. డెమోగార్గన్ చేతిలో చనిపోలేదు. ఎల్తో, నేను నీ పవర్స్ తిరిగి వచ్చేలా చేస్తాను అంటాడు. ఎల్ కి బ్రెన్నర్ అంటే కోపం. చిన్నప్పుడు తనకి తన ఫ్రెండ్స్ కి ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసి టార్చర్ చేశాడు. ఎల్ బ్రెన్నర్ నుంచి తప్పించుకోవాలని పారిపోతుంది. కానీ ఏజెంట్స్ తనని పట్టుకొని మత్తు ఇస్తారు. రష్యాలో హాపర్ ఎన్జోని జైల్లో వేశారు. వాళ్ళు ఉన్న చోట డెమోగార్గన్ ఉంటుంది. కొన్ని రోజులలో వాళ్ళు డెమోగార్గన్ చేతిలో చనిపోతున్నారు. యూరి జాయిస్ ముర్రేని డబ్బుల కోసం మిలిటరీకి అమ్మాలి అని తీసుకువెళ్తున్నాడు. డస్టిన్, నాన్సీ మ్యాక్స్ దగ్గర ఉన్నారు. మ్యాక్స్ ఎప్పుడు పాటలు వింటూ ఉంటుంది. అలా చేస్తే పోయినసారి వెక్నా నుంచి తప్పించుకుంది. అప్సైడ్ డౌన్ లో తను చూసింది పేపర్లో డ్రా చేస్తుంది. ఆ డ్రాయింగ్స్ కలిపితే ఇప్పుడు కూడా వెక్నా అప్సైడ్ డౌన్ లో విక్టర్ ఇంట్లో నుంచే అన్ని చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఎల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక రూమ్ లో ఉంటుంది. బ్రెన్నర్ ఆ ప్లేస్ మొత్తం ల్యాబ్ లా చేశాడు. అన్ని చోట్ల కెమెరాస్ ఉంటాయి. చిన్నప్పటిలా ఎల్ కి జుట్టు ఉండదు. ఇదంతా నిజం కాదు. బ్రెన్నర్ ఎల్ కి తిరిగి పవర్స్ రావడానికి ఇల్యూజన్ క్రియేట్ చేశాడు.
ఎల్ అక్కడ నుంచి తప్పించుకోవాలి అని పరిగెత్తుతుంది, కానీ తిరిగి అక్కడికే వస్తుంది. బ్రెన్నర్, ఇది నీ మెమరీ, అక్కడ నుంచి నువ్వు సొంతగా తప్పించుకోవాలి, కాన్సన్ట్రేట్ చెయ్యి అంటాడు. ఎల్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకొక వైపు మైక్ విల్ జోనథన్ ఆర్గైల్ చనిపోయిన ఏజెంట్ ని ఒక చోట పూడ్చిపెడతారు. అతను చనిపోయే ముందు వాళ్ళకి పెన్ ఇస్తాడు. పెన్ లో నెంబర్ ఉంటుంది. అది ఫోన్ నెంబర్ కాదు, కంప్యూటర్ నెంబర్. ఆ కంప్యూటర్ ని హ్యాక్ చేస్తే ఏమైనా తెలుస్తుంది అనుకుంటారు. డెస్టిన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ హ్యాకర్. తను మైండ్ ఫ్లేయర్ ని అంతం చేయడానికి సహాయం చేసింది. కంప్యూటర్ హ్యాక్ చేయడానికి హెల్ప్ కోసం సూజీ ఇంటికి వెళ్తారు. రెన్నర్ ఎల్ ని వాటర్ ట్యాంక్ లో పెట్టి తనకి ల్యాబ్ లో ఉన్న మెమరీస్ చూపిస్తున్నాడు. ఎల్ అందరినీ చంపిన మెమరీ వచ్చినప్పుడు ఎల్ కి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే తనని బయటికి తీసి షాక్ ఇచ్చి లేపుతారు. ఎల్ బ్రెన్నర్ ని కొట్టి మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఏజెంట్స్ తనని ఆపడానికి వస్తుంటే పవర్స్ తో వాళ్ళని కొడుతుంది. ఎల్ కి పవర్స్ తిరిగి వస్తాయి, మళ్ళీ పోతాయి. తనకి బ్రెన్నర్ తో ఉంటే పవర్స్ మొత్తం తిరిగి వస్తాయి అని అర్థమయ్యి బ్రెన్నర్ తో వెళ్తుంది. స్టీవ్, నాన్సీ, రాబిన్, మ్యాక్స్, డెస్టిన్, లూకస్, విక్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడే మ్యాక్స్ కి వెక్నా ట్రాప్ చేసిన వాళ్ళందరికీ విజన్స్ లో కనిపించే క్లాక్ ఉంటుంది. ఇంట్లో ఏమున్నాయో, వెక్నా గురించి ఏమైనా తెలుస్తుందేమో అని అందరూ ఇల్లు మొత్తం వెతుకుతారు. వెక్నా జేసన్ టీమ్ లో ఒక అతనిని ట్రాప్ చేశాడు. అతనికి క్లాక్ కనిపిస్తుంది. జేసన్ టీమ్ హత్యలు చేస్తుంది ఎడ్డీ అనుకుని ఎడ్డీ ఎక్కడున్నారో వెతుకుతారు. ఎడ్డీ వాళ్ళకి దొరకకుండా దాంకుంటాడు. టెన్షన్ గా డెస్టిన్ కి కనెక్ట్ అవ్వాలని చూస్తాడు, కానీ డెస్టిన్ దగ్గర రేడియో ఉండదు. విక్టర్ ఇంట్లో లైట్స్ బ్లింక్ అవ్వడం గమనిస్తారు. అంటే వెక్నా ఇప్పుడు అప్సైడ్ డౌన్ లో అదే ఇంట్లో ఉన్నాడు. అందరూ లైట్స్ బ్లింక్ అవుతుంటే వాటిని ఫాలో అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్స్ నుంచి కూడా పెద్ద వెలుగు వస్తుంది. అప్సైడ్ డౌన్ లో వెక్నా మంత్రాలు చదువుతూ ఉంటాడు. జేసన్ టీమ్ కి ఎడ్డీ ఆల్మోస్ట్ దొరుకుతాడు. వెక్నా ట్రాప్ చేసిన అతనికి గడియారం సౌండ్ వినిపిస్తుంది. వెక్నా ఇతనిని చంపడానికే మంత్రాలు చదువుతున్నాడు. అతను గాలిలోకి వెళ్లి బోన్స్ విరిగి కళ్ళు పోయి చనిపోతాడు. జేసన్ ముందే ఇదంతా జరుగుతుంది. తను షాక్ లో ఉంటాడు. ఎడ్డీ తప్పించుకుంటాడు. జేసన్ పోలీస్తో ఎడ్డీ సైతాన్కి పూజలు చేస్తున్నాడు, తనకి శక్తులు ఉన్నాయి, శక్తులతో అందరినీ చంపుతున్నాడు అంటాడు. పోలీస్ అతనిని నమ్మరు. అందుకని జేసన్ జనాలందరికీ ఎడ్డీ చేతబడి చేస్తున్నాడని, తన క్లబ్ లో ఉన్న వాళ్ళు తనకి హెల్ప్ చేస్తున్నారు, మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలి, మన ఊరిని కాపాడుకుందాం అని చెప్తాడు. క్లబ్ లో మైక్, డెస్టిన్, లూకస్ కూడా ఉంటారు. జేసన్ టీమ్ తో పాటు జనాలు కూడా ఎడ్డీ, మైక్, లూకస్, డెస్టిన్ ని వెతకడం మొదలు పెడతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరో జోక్యం చేసుకున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాము, అందరూ 6 తర్వాత ఇంటి బయటికి రావద్దు, కర్ఫ్యూ పెడుతున్నాము అంటున్నా జనాలు వినరు. మైక్, డెస్టిన్, లూకస్ పేరెంట్స్ కి టెన్షన్ వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్లి పిల్లల్ని వెతుకుతారు. వాళ్ళెక్కడా కనిపించరు. రష్యాలో యూరీ ప్లేన్ నడుపుతూ ఉంటాడు. జాయిస్ మురే యూరీని కొడతారు. యూరీ స్పృహ తప్పి పడిపోతాడు. వాళ్ళ ప్లేన్ క్రాష్ అవుతుంది. అడవిలో మంచులో చిక్కుకుపోతారు. యూరీని కట్టేసి హాపర్ ఉన్న జైలు ఎక్కడా అని అడుగుతారు. యూరీ ఇద్దరిని ఒక చోటుకి తీసుకువెళ్తాడు. అక్కడ వెపన్స్ ఉంటాయి. ప్లాన్ వేసి వెపన్స్ తో జైలుకి వెళ్తారు. జైల్లో హాపర్, ఎన్జో ఇంకొంతమందిని కొన్ని రోజులలో డెమోగోర్గన్ దగ్గరికి తీసుకువెళ్తారు. డెమోగోర్గన్ కి మంట అంటే భయం. మంటతో దానిని ఓడించొచ్చు అని గార్డ్ నుంచి లైటర్ దొంగతనం చేస్తాడు. ఎల్ కి తనతో ఉన్న వాళ్ళకి బ్రెన్నర్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎల్ ఆ మెమరీలో ఉంది. బ్రెన్నర్ కి ఒక అతను హెల్ప్ గా ఉంటాడు. అతను చిన్నప్పుడు ఎల్ కి సపోర్ట్ గా ఉన్నాడు. ఒకసారి ఎల్ బ్రెన్నర్ అతనిని టార్చర్ చేయడం చూస్తుంది. కొంతమంది ఎల్ ని ఏడిపిస్తూ ఉంటారు. తరువాత ఎల్ బట్టల మీద రక్తం ఉంటుంది. ఎల్, నేనే ల్యాబ్ లో అందరినీ చంపాను, నాకిప్పుడు గుర్తొచ్చింది, సారీ అని బ్రెన్నర్ తో చెప్తూ ఏడుస్తుంది. మిలిటరీ ఎల్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఒక ఏజెంట్ ని టార్చర్ చేసి ఎల్ ఎక్కడ ఉందో చెప్పమంటారు. ఎంత కొడుతున్నా అతను ఎల్ గురించి చెప్పడు. స్టీవ్, నాన్సీ, రాబిన్, మ్యాక్స్, డెస్టిన్, లూకస్ ఎడ్డీకి వెక్నా అప్సైడ్ డౌన్ లో విక్టర్ ఇంట్లో ఉన్నాడు అని చెప్పడానికి వెళ్తారు. అక్కడ పోలీస్ ఉంటారు. పోలీస్ మాటలు విని ఒక అతను చనిపోయాడు, ఆ నింద కూడా ఎడ్డీ మీద పడింది అని తెలుస్తుంది. ఎడ్డీ రేడియో ఒక అతని నుంచి దొంగలించి డెస్టిన్ కి కనెక్ట్ అయ్యి తను ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. అందరూ అక్కడికి వెళ్తారు.
వెళ్లే దారిలో కాంపాస్ డైరెక్షన్ తప్పుగా చూపిస్తుంది. దగ్గరలో ఏదైనా పెద్ద మ్యాగ్నెట్ ఉంటే కంపాస్ అటువైపు చూపిస్తుంది, లేదా పోర్టల్ ఉన్న కంపాస్ అటువైపు చూపిస్తుంది. కంపాస్ ద్వారా వాళ్ళు సీజన్ 1లో పోర్టల్ ని వెతికారు. డెస్టిన్ కంపాస్ ని ఫాలో అయితే పోర్టల్ కనిపిస్తుంది. అప్పుడు మనకి వెక్నాని ఆపి మ్యాక్స్ ని కాపాడే మార్గం దొరుకుతుంది అంటాడు. అందరూ కంపాస్ చూపిస్తున్న వైపుకి వెళ్తారు. ఒక నదిలో పోర్టల్ ఉంది అని కంపాస్ చూపిస్తుంది. స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ బోట్ లో పోర్టల్ దగ్గరికి వెళ్తారు. స్టీవ్ చెక్ చేయడానికి నదిలోకి దిగుతాడు. అక్కడ చాలా చేపల ఎముకలు ఉంటాయి. పక్కనే అప్సైడ్ డౌన్ లోకి పోర్టల్ ఓపెన్ లో ఉంటుంది. స్టీవ్ ని టెంటకి లోపలికి లాగేస్తుంది. అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్స్ తనని అటాక్ చేస్తాయి. నది ఒడ్డున డెస్టిన్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. అక్కడికి పోలీస్ రావడం చూసి ఎడ్డీ పోలీస్ కి కనిపించకూడదు అని అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. పోలీస్ వాళ్ళని పట్టుకుంటారు. నాన్సీ, రాబిన్, ఎడ్డీ అప్సైడ్ డౌన్ లోకి వెళ్లి స్టీవ్ ని కాపాడుతారు. ఇంకా చాలా మాన్స్టర్స్ వస్తాయి. అందరూ అడవిలోకి పరిగెత్తి దాంకుంటారు. మన లోకంలో ఏమున్నాయో అప్సైడ్ డౌన్ లో కూడా అవే ఉంటాయి. నాన్సీ నా రూమ్ లో గన్స్ ఉన్నాయి అంటుంది. అందరూ నాన్సీ ఇంటికి వెళ్తారు. డస్టిన్, లూకస్, మ్యాక్స్ ని పోలీస్ మైక్ ఇంటికి తీసుకువెళ్లి క్వశ్చన్స్ అడుగుతారు. నది దగ్గర మీరేం చేస్తున్నారు అంటే ఊరికే వాకింగ్ కి వెళ్ళాము అంటారు. ఎడ్డీని కలిసారా అంటే లేదు అంటారు. ఎరికాకి వెక్నా గురించి, నదిలో పోర్టల్ గురించి చెప్తారు. ఎరికా అక్కడ పోర్టల్ ఎందుకు ఉంది అని అడుగుతుంది. డెస్టిన్ ఆలోచించి ఇప్పటిదాకా 2 పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి ఎల్ వల్ల, ఒకటి రష్యన్స్ వల్ల. వెక్నా ఒకరిని చంపగానే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. వెక్నా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నాడు అంటాడు. అప్సైడ్ డౌన్ లో స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ నాన్సీ ఇంటికి గన్ కోసం వెళ్తారు. నాన్సీ గన్ ఇంట్లో ఉండదు. షూస్ ఉంటాయి. అవి నాన్సీ ఎప్పుడో పడేసిన షూస్. వాల్ పేపర్ పాతగా ఉంటుంది. మన ప్రపంచం, అప్సైడ్ డౌన్ టైమ్ లైన్స్ వేరుగా ఉంటాయి. అప్సైడ్ డౌన్ లో వాళ్ళు ఇప్పుడు విల్ మిస్ అయిన రోజులో ఉంటారు. అంటే పాస్ట్ లో ఉన్నారు. డెస్టిన్ మాటలు అక్కడికి వినిపిస్తాయి. విల్ జాయ్స్ తో అప్సైడ్ డౌన్ నుంచి మాట్లాడినట్టుగా నాన్సీ వాళ్ళు డెస్టిన్ తో లైట్స్ తో మేము అప్సైడ్ డౌన్ లో ఉన్నాము అని చెప్తారు. మిలిటరీ ఏజెంట్ ని టార్చర్ చేసి ఎల్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. ఎల్కి తను ల్యాబ్ లో అందరినీ చంపింది అని తెలిసాక తనకి మళ్ళీ మెమరీస్ లోకి వెళ్ళడానికి భయంగా ఉంటుంది. బ్రెన్నర్ తనని కన్విన్స్ చేసి మెమరీస్ లోకి పంపిస్తాడు. జాయ్స్, మూరే జైల్ కి ఎలా వెళ్లాలో ప్లాన్ చేస్తారు. యూరి ఆల్రెడీ మిలిటరీకి 2 అమెరికా వాళ్ళని తీసుకొస్తున్నాను అని చెప్పి ఉంటాడు. మూరే యూరి లాగా గెటప్ వేసుకొని యూరికి తనలా గెటప్ వేసి కార్లో జాయ్స్, యూరిని తీసుకువెళ్తాడు. గార్డ్ వాళ్ళకి జైల్లోకి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. జాయ్స్, మూరే హాపర్ ని చూస్తారు. హాపర్, ఎన్జో ఇంకొంతమందికి డెమోగార్గన్ ముందు ఎలా ఉండాలి అని రూల్స్ చెప్తూ ఉంటారు. మైక్, విల్, జానథన్, ఆర్గైల్ సూజీ ఇంటికి చేరుకుంటారు. సూజీ కంప్యూటర్ ఎక్కడుందో కనిపెడుతుంది. మెమరీస్ లో ల్యాబ్ లో కొంతమంది ఎల్ ని ఏడిపిస్తూ ఉంటారు. ఎల్ కి సపోర్ట్ గా ఉండే అతను ఎల్ తో వాళ్ళు ఇవాళ నిన్ను చంపేస్తారు, బ్రెన్నర్ నిన్ను కాపాడడు, బ్రెన్నర్ కి నువ్వంటే భయం, ఎప్పటినుంచో నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, నాకు తెలిసింది, అందుకే ఫస్ట్ నుంచి నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నీకు హెల్ప్ చేస్తున్నానని బ్రెన్నర్ నాకు పనిష్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఇవాళ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బ్రెన్నర్ మనల్ని కెమెరాస్ నుంచి చూస్తూ ఉంటాడు, నువ్వు తప్పించుకోవాలంటే నేను చెప్పింది చెయ్యాలి అంటాడు. అప్సైడ్ డౌన్ లో నుంచి స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ రియల్ వరల్డ్ లో ఉన్న డస్టిన్, లూకస్, ఎరికాతో మేము అప్సైడ్ డౌన్ లో ఇరుక్కుపోయాము, వాటర్ లో ఉన్న పోర్టల్ చుట్టూ క్రియేచర్స్ ఉన్నాయి అనే లైట్స్ తో చెప్తారు. డస్టిన్ మర్డర్ జరిగిన ప్రతి చోట పోర్టల్ ఉంది అని చెప్తాడు. పోలీస్ మ్యాక్స్ ని ఇంటరాగేట్ చేస్తారు. మ్యాక్స్ ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో చెప్పదు. డస్టిన్, లూకస్, మ్యాక్స్, ఎరికా పోలీస్ నుంచి తప్పించుకొని బయటికి వెళ్లిపోతారు. పోలీస్ వాళ్ళని ఫాలో అవ్వకుండా వాళ్ళ కార్ టైర్ పంచర్ చేస్తారు. ఎల్ మెమరీస్ లో అతను ఎల్ కి బయటికి వెళ్లే దారి చెప్తాడు. ఎల్ నువ్వు రావట్లేదా అంటే అతను నాలో బ్రెన్నర్ ట్రాకర్ పెట్టాడు, నేనెక్కడ ఉన్నానో బ్రెన్నర్ కి తెలిసిపోతుంది, నన్ను కనిపెడితే నిన్ను కూడా కనిపెట్టేస్తారు అంటాడు. ఎల్ అతనిలో నుంచి ట్రాకర్ బయటికి తీస్తుంది. గార్డ్స్ వాళ్ళని చుట్టుముడతారు. ఎల్ అనే అతనికి కూడా సైకిక్ పవర్స్ ఉన్నాయి. పవర్స్ తో గార్డ్స్ ని కొడతాడు. అతని చేతి మీద 1 అని ఉంటుంది. బ్రెన్నర్ అతని మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు.
అతను ఎల్ని ఒక రూమ్ లో ఉంచి తప్పించుకోవడానికి దారి వెతికి వస్తాను అని బయటికి వెళ్తాడు. స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడీ అప్సైడ్ డౌన్ లో ఎడ్డీ ఇంటికి వెళ్తారు. డస్టిన్, లూకస్, మ్యాక్స్, ఎరికా రియల్ వరల్డ్ లో ఎడ్డీ ఇంటికి వెళ్తారు. పోర్టల్ ఉంటుంది. గ్రావిటీ వేరుగా ఉంటుంది. రాబిన్, ఎడీ ఇటు నుంచి అటువైపుకి వెళ్తారు. నెక్స్ట్ నాన్సీ ఇటు నుంచి వెళ్ళినప్పుడు అటువైపుకి వెళ్ళదు. బాబ్రా చనిపోయిన చోటలో పడుతుంది. వెక్నా నాన్సీని ట్రాప్ చేశాడు. బాబ్రా నీ వల్లే చనిపోయింది అంటాడు. ల్యాబ్ లో అతను ఎంతసేపటికి ఎల్ దగ్గరికి రాడు. ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఎల్ బయటికి వచ్చి చూస్తుంది. రేడియోలో అరుపులు వినిపిస్తాయి. అతను అందరినీ దారుణంగా చంపేశాడు. ఎల్ అతనిని చూస్తూ ఏడుస్తూ భయపడుతుంది. అతను వాళ్ళ గురించి ఏడవద్దు, నీకు వాళ్ళు అవసరం లేదు, మనమిద్దరం స్పెషల్ అంటాడు. వెక్నా నాన్సీతో నువ్వు నిజాన్ని తెలుసుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నావు అని విజన్ చూపిస్తాడు. ల్యాబ్ లో అతను ఎల్ కి తన స్టోరీ చెప్తాడు. అతను విక్టర్ కొడుకు హెన్రీ. చిన్నప్పటి నుంచి హెన్రీ అందరిలా కాకుండా వేరుగా ఉండేవాడు. హెన్రీ కోసమే వాళ్ళు ఇల్లు మారారు. అక్కడ హెన్రీకి స్పైడర్స్ కనిపించాయి. అవి తనకి నచ్చాయి. తనకి మనుషులు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు అనిపిస్తుంది. లగవడం, తినడం, పని చెయ్యడం, నిద్రపోవడం, పిల్లలు పుట్టించుకోవడం, చనిపోవడం, రోజు ఒకటే చేస్తున్నారు. హెన్రీకి వేరుగా చెయ్యాలి అనిపించేది. తన ఓన్ రూల్స్ పెట్టి అందరినీ మార్చాలి అనుకున్నాడు. జంతువుల మీద తన పవర్స్ ప్రాక్టీస్ చేసేవాడు. విక్టర్ దెయ్యం వాళ్ళని వెంటాడుతుంది అనుకున్నాడు. కానీ హెన్రీ అమ్మకి ఇదంతా హెన్రీ చేస్తున్నాడు అని తెలుసు. హెన్రీ అంటే తనకి నచ్చదు. హెన్రీని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలి అనుకున్నారు. అందుకే హెన్రీ తన అమ్మ, చెల్లిని చంపేశాడు. చిన్న పిల్లాడు కాబట్టి తను ఎంతవరకు పవర్స్ వాడగలడో తెలియదు. పవర్స్ ఎక్కువ వాడి కోమాలోకి వెళ్లిపోయాడు. హెన్రీ ప్లాన్ ప్రకారం అమ్మ, చెల్లి హత్యలకి విక్టర్ని అరెస్ట్ చేశారు. హెన్రీని బ్రెనర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రెనర్ హెన్రీని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కంట్రోల్ చెయ్యలేడు అని తెలిసాక తనలానే వేరే వాళ్ళని తయారు చెయ్యాలి అనుకున్నాడు. హెన్రీ పవర్స్ వాడకుండా తనలో ట్రాకర్ పెట్టాడు. పిల్లల మీద రీసెర్చ్ చేశాడు. అలానే ఎల్ వచ్చింది. హెన్రీ ఎల్తో నువ్వు నాతో వచ్చేయ్, మనిద్దరం ప్రపంచాన్ని మారుద్దాం అంటాడు. ఎల్ నేను రాను అంటుంది. హెన్రీ, ఎల్ ఇద్దరు పవర్స్ తో ఫైట్ చేసుకుంటారు. ఎల్ కన్నా హెన్రీ స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎల్ని చంపైపోతాడు. ఎల్కి తనకి కోపం వచ్చే మెమరీస్ గుర్తు తెచ్చుకుంటుంది. పిల్లలు తనని ఏడిపించడం, బ్రెన్నర్ టెర్రీకి పిచ్చెక్కేలా చేయడం, హెన్రీ అందరినీ చంపేయడం. కోపంతో హెన్రీని అటాక్ చేస్తుంది. అప్పుడే తెలియకుండా అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. హెన్రీ అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళిపోతాడు. తన స్కిన్ మారుతుంది. హెన్రీనే వెక్నా మంత్రాలతో చంపుతూ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాన్సీ వెక్నా ట్రాప్ లో ఉంది. స్టీవ్ వాళ్ళు నాన్సీని విజన్ నుంచి బయటికి రప్పించడానికి తనకి ఇష్టమైన పాటని వెతుకుతూ ఉంటారు. వెక్నా నాన్సీకి విజన్ చూపించి ఇదంతా ఎల్కి చెప్పు అని నాన్సీని ట్రాప్ నుంచి బయట పడేస్తాడు. రష్యాలో ప్రిజనర్స్ ని డెమోగార్గన్ ఉన్న చోట పెడతారు. హాపర్ దగ్గర గార్డ్ నుంచి దొంగలించిన లైటర్ ఉంటుంది. ఆ లైటర్ తో హాపర్, ఎన్సో డెమోగార్గన్ నుంచి తప్పించుకుంటారు. మిగతా వాళ్ళు చనిపోతారు. హాపర్ జాయిస్ మురేని కలిసి హ్యాపీగా ఉంటాడు. రష్యన్స్ డెమోగార్గన్స్, డెమో డాగ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. కొంచెం మైండ్ ఫ్లేయర్ ని కూడా ట్రాప్ చేసి ఉంచుతారు. హాపర్, జాయిస్, మురే, ఎన్జో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తారు. ఎల్ మెమరీస్ నుంచి బయటికి వస్తుంది. తన పవర్స్ తిరిగి వస్తాయి. మైక్, విల్, జానథన్, ఆర్గైల్ సూజీ నుంచి ఎల్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఎల్ హెన్రీని ఓడించడానికి ఎక్కువ పవర్ వాడింది. కోమాలోకి వెళ్ళిపోయింది. హెన్రీ గురించి, పోర్టల్ ఓపెన్ చేసిన దాని గురించి మర్చిపోతుంది. అందరినీ తనే చంపింది అనుకుంటుంది. బ్రెనర్ కి హెన్రీ అప్సైడ్ డౌన్ లో దాంకొని ఉన్నాడు అనిపిస్తుంది. ఏజెంట్స్ తో అప్సైడ్ డౌన్ లో హెన్రీని వెతకమంటాడు. బ్రెనర్ ఎల్ ని సబ్ కాన్షియస్ లోకి హెన్రీని వెతకడానికి పంపించాడు. ఎల్ కి డెమోగార్గన్ కనిపించాక తెలియకుండా పోర్టల్ ఓపెన్ చేసింది. దాని వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పుడు హెన్రీ వెక్నాలా అందరినీ చంపుతున్నాడు అని అర్థమవుతుంది. ఎల్ కి వెక్నా తన ఫ్రెండ్స్ ని ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తుంది. వెక్నా నాన్సీకి జరగబోయేది చూపించాడు. విజన్ లో చాలా మంది చనిపోయి ఉన్నారు. నాన్సీ అమ్మ, చెల్లి, మైక్ చనిపోయి ఉన్నట్టు కనిపిస్తుంది.
4 పోర్టల్స్ ఓపెన్ అయ్యి హాకిన్స్ కి చాలా మాన్స్టర్స్ వస్తూ ఉంటాయి. వెక్నా ఇప్పుడు 3 పోర్టల్స్ ఓపెన్ చేశాడు. ఇంకొక పోర్టల్ ఓపెన్ అయితే ప్రపంచం నాశనం అయిపోతుంది. జాయ్స్ కి కాల్ చేస్తారు కానీ తను ఫోన్ ఎత్తదు. ఎల్ సబ్ కాన్షియస్ లో అందరినీ చూస్తుంది. జాయ్స్ ఇంతసేపు ఫోన్ ఎత్తకుండా ఉండదు. ఏదో జరిగింది అనుకుంటారు. వెక్నాని చంపడానికి ప్లాన్ వేస్తారు. వెక్నా ఎవరినైనా చంపేటప్పుడు ట్రాన్స్ లోకి వెళ్తాడు. అప్పుడు అప్సైడ్ డౌన్ కి వెళ్లి తనని అటాక్ చేద్దాం. మ్యాక్స్ ఇంకా వెక్నా టార్గెట్ లో ఉంది. మ్యాక్స్ వెక్నాని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు నాన్సీ వాళ్ళు వెళ్లి వెక్నాని చంపాలి అని మాట్లాడుకుంటారు. ఎల్ ప్లాన్ మొత్తం వింటుంది. బ్రెన్నర్ శామ్ తో నా ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉన్నారు, వెక్నాని చంపడానికి వెళ్తున్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అంటుంది. రష్యాలో హాపర్, జాయ్స్, మురే, ఎన్జో, యూరి జైలు నుంచి తప్పించుకుంటారు. స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ, డస్టిన్, లూకస్, మ్యాక్స్, ఎరికా షాప్ కి వెళ్లి వెపన్స్ కొంటారు. అక్కడ జేసన్ కూడా ఉంటాడు. జేసన్ తన టీం వెపన్స్ కొంటూ ఉంటారు. జేసన్ నాన్సీని చూస్తాడు. నీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో తెలుసా అంటే నాన్సీ తెలియదు అంటుంది. జేసన్ టీం కి కనిపించకుండా అందరూ తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మైక్, విల్, జోనథన్, ఆర్గైల్ ఎల్ ఉన్న చోటకి వెళ్తూ ఉంటారు. మిలిటరీ కూడా ఎల్ కోసం వెతుకుతారు. ఎల్, శామ్ హాకిన్స్ కి వెళ్లడానికి రెడీ అవుతుంటే మిలిటరీ వచ్చి బ్రెనర్ షూట్ చేస్తారు. ఎల్ పవర్స్ తో మిలిటరీ ప్లేన్ ని క్రాష్ చేస్తుంది. బ్రెనర్ ఎల్ తో నేనేం చేసినా నీ కోసమే చేశాను అంటూ చనిపోతాడు. జోనథన్, మైక్ వాళ్ళు వచ్చి ఎల్ ని తీసుకువెళ్లిపోతారు. ఎల్, మనం తొందరగా హాకిన్స్ కి వెళ్ళాలి లేదా వాళ్ళు చనిపోతారు అంటుంది. హాకిన్స్ లో స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ, డస్టిన్ వెపన్స్ తో అప్సైడ్ డౌన్ కి బయలుదేరతారు. లూకస్, మ్యాక్స్, ఎరికా వెక్నాని డిస్ట్రాక్ట్ చేయడానికి రియల్ వరల్డ్ లో విక్టర్ ఇంటికి వెళ్తారు. ఎల్ హాకిన్స్ కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. వెక్నా మ్యాక్స్ మైండ్ కంట్రోల్ చేస్తాడు. ఎల్ కూడా వేరే వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలదు. మ్యాక్స్ మైండ్ నుంచి వెక్నాతో ఫైట్ చేయొచ్చు అనుకుంటుంది. స్టీవ్, నాన్సీ, రాబిన్ అప్సైడ్ డౌన్ లో విక్టర్ ఇంటికి వెళ్తారు. మ్యాక్స్, లూకస్, ఎరికా రియల్ వరల్డ్ లో విక్టర్ ఇంట్లో ఇప్పుడు వెక్నా ఉన్నాడు అని లైట్స్ తో కనిపెడతారు. మ్యాక్స్ ఎప్పుడూ తనకి ఇష్టమైన పాట వింటూ ఉంటుంది. అక్కడ మాట్లాడుకుంటే అప్సైడ్ డౌన్ లో వెక్నాకి తెలుస్తుందని మాట్లాడరు. ఎరికా ఇంటి బయటికి వెళ్లి అప్సైడ్ డౌన్ లో నాన్సీ వాళ్ళకి వెక్నా ఇక్కడే ఉన్నాడు, మ్యాక్స్ వెక్నాని డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తుంది అని చెప్తుంది. ఇంట్లో ఉన్న మ్యాక్స్ లూకస్ తో మోర్స్ కోడ్ లో మాట్లాడుతుంది. మ్యాక్స్ పాట ఆపేసి వెక్నా ఉన్న దగ్గర నిల్చొని వెక్నాని పిలుస్తుంది. రష్యాలో హాపర్, జాయ్స్, మురే శామ్ కి కాల్ చేస్తారు. శామ్ కి బదులు ఏజెంట్ కాల్ ఎత్తుతుంది. ఏజెంట్ మాటలు బట్టి హాపర్ వాళ్ళకి ఎల్ హాకిన్స్ లో అప్సైడ్ డౌన్ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి వెళ్ళింది అని తెలుస్తుంది. హాకిన్స్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. రష్యాలో డెమోగార్గన్, మైండ్ ఫ్లేయర్ ఉన్నాయి. వాటిని ఓడిస్తే అప్సైడ్ డౌన్ హై వీక్ అవుతుంది. అప్పుడు పిల్లలకి ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుని హాపర్, జాయ్స్, మురే మళ్ళీ జైలుకి వెళ్తారు. గేట్ దగ్గర గార్డ్స్ ఎవ్వరూ ఉండరు. జైల్లో నుంచి గన్ షాట్స్ వినిపిస్తాయి. ఏదో జరుగుతుంది అనుకుంటారు. యూరితో ఎన్జో ఉంటాడు. యూరి ప్లేన్ రెడీ చేయడానికి కావాలని లేట్ చేస్తాడు. ఎన్జో యూరితో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ గా ఉండమంటాడు. మైక్, విల్, జోనథన్, ఆర్గైల్ ఎల్ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళడానికి టబ్ తయారు చేస్తారు. ఎల్ సబ్ కాన్షియస్ లో మ్యాక్స్ లూకస్ దగ్గరికి వెళ్తుంది. వెక్నా మ్యాక్స్ ని ట్రాప్ చేస్తాడు. మ్యాక్స్ వెక్నాకి దొరకకుండా పారిపోతుంది. మ్యాక్స్ చెయ్యి పట్టుకుని ఎల్ మ్యాక్స్ మైండ్ లోకి వెళ్తుంది. లూకస్ ఎరికాకి మోర్స్ కోడ్ లో వెక్నా మ్యాక్స్ ని ట్రాప్ చేశాడు అని చెప్తాడు. ఎరికా డెస్టిన్ వాళ్ళకి చెప్తుంది. ఎడ్డీ, డెస్టిన్ అప్సైడ్ డౌన్ లో ఎడ్డీ ఇంట్లో మ్యూజిక్ వాయించి మాన్స్టర్స్ ని వాళ్ళ వైపు తెచ్చుకుంటారు. మాన్స్టర్స్ దగ్గరికి వచ్చేలోపు ఇంట్లోకి వెళ్లిపోతారు. స్టీవ్, నాన్సీ, రాబిన్ విక్టర్ ఇంట్లోకి వెళ్తారు. టెంటకిల్స్ చాలా ఉంటాయి. వాటిని తగలకుండా జాగ్రత్తగా లోపలికి వెళ్తారు. వెక్నా సాడ్ మెమరీస్ నే కంట్రోల్ చేయగలడు అని మ్యాక్స్ తను హ్యాపీగా ఉన్న మెమరీలోకి వెళ్తుంది. కూల్ స్నోబాల్ జరిగిన మెమరీలోకి. వెక్నా అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఎరికా విక్టర్ ఇంటి బయట ఉండడం చూసి జేసన్ టీం ఇంట్లోకి వస్తారు. ఎరికాని ఒక అతను పట్టుకొని ఉంచుతాడు. జేసన్ మ్యాక్స్ ఛాన్స్ లో ఉండడం చూసి లూకస్ తో క్రిస్సీకి కూడా ఇలానే చేశారా అని గన్ చూపించి మ్యాక్స్ ని లేపు లేదా నిన్ను షూట్ చేస్తాను అంటాడు. లూకస్ మ్యాక్స్ ని ఇప్పుడు లేపితే మనమందరం చనిపోతాము అన్న జేసన్ వినడు. అప్సైడ్ డౌన్ లో స్టీవ్, నాన్సీ, రాబిన్ ని టెంటకిల్స్ ట్రాప్ చేస్తాయి.
ఎడ్డీ ఇంట్లోకి మాన్స్టర్స్ వచ్చేస్తాయి. డస్టిన్ తొందరగా తాడుతో రియల్ వరల్డ్ లోకి వెళ్లిపోతాడు. ఎడ్డీ వెళ్ళడు. డస్టిన్ రాకుండా తాడు కట్ చేసి నేను మాన్స్టర్స్ ని ఆపుతాను అని సైకిల్లో అక్కడ నుంచి వెళ్తాడు. మాన్స్టర్స్ తనని ఫాలో అవుతాయి. రష్యా జైల్లో రష్యన్స్ బంధించిన డెమోగార్గన్స్, డెమోడాగ్స్, మైండ్ ఫ్లేయర్ తప్పించుకున్నాయి. హాపర్ క్రియేచర్స్ ని బంధించడానికి ట్రై చేస్తాడు. మ్యాక్స్ కి క్లాక్ సౌండ్ వినిపిస్తుంది. వెట్నా అక్కడికి వచ్చేస్తాడు. మ్యాక్స్ ఇంకొక హ్యాపీ మెమరీలోకి వెళ్లాలనుకుంటుంది కానీ వెట్నా తనకి తన ఫ్రెండ్స్ పోరాడడం చూపిస్తాడు. లూకస్ జేసన్ తో వెట్నా గురించి, అప్సైడ్ డౌన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాడు. జేసన్ నమ్మడు. లూకస్ జేసన్ ఫైట్ చేసుకుంటారు. ఫైట్ లో మ్యాక్స్ రికార్డర్ విరిగిపోతుంది. డస్టిన్ ఎడ్డీకి హెల్ప్ చెయ్యాలి అని పోర్టల్ లోకి దూకుతాడు. కాలు విరుగుతుంది. వెట్నా మ్యాక్స్ ని చంపబోతాడు. ఎల్ వచ్చి వెట్నాని ఆపుతుంది. ఎల్ హెన్రీని అప్సైడ్ డౌన్ లోకి పంపినప్పుడు నేను చనిపోయాను అనుకున్నాడు. కానీ తను కొత్త ప్రపంచంలోకి వెళ్ళాడు. మనుషులు లేని ప్రపంచం. మనుషుల వల్ల ఈ ప్రపంచం నాశనం అవ్వలేదు. మాన్స్టర్స్ ఉన్నాయి. హెన్రీ ఏమీ అడ్డం లేకుండా తను అనుకున్నది ఇక్కడ చేయొచ్చు. అప్సైడ్ డౌన్ లో ఉన్న పార్టికల్స్ తో మైండ్ ఫేర్ ని క్రియేట్ చేశాడు. పోర్టల్ ఓపెన్ అవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎల్ తెలియకుండా పోర్టల్ ఓపెన్ చేసింది. డెమోగార్గన్, డెమోడాగ్స్, మైండ్ ఫ్లేయర్ ని పంపించాడు. ప్రపంచాన్ని నాశనం చేసి అందంగా రీక్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు. రష్యాలో హాపర్ ని డెమోడాగ్స్ అటాక్ చేస్తాయి. అప్సైడ్ డౌన్ లో ఎడ్డీని మాన్స్టర్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. స్టీవ్, నాన్సీ, రాబిన్ ట్రాప్ అయ్యి ఉంటారు. వెట్నా ఎల్ ని టెంటకిల్స్ తో ట్రాప్ చేసి మ్యాక్స్ ని చంపేయబోతాడు. మ్యాక్స్ గాలిలో ఎగురుతుంది. కాళ్ళు చేతులు విరుగుతాయి. మైక్ ఎల్ తో ఫైట్ చెయ్యి అని మోటివేట్ చేస్తాడు. ఎల్ పవర్స్ తో వెట్నాని దూరంగా పడేస్తుంది. మ్యాక్స్ బాడీ కింద పడుతుంది. లూకస్ కష్టపడి జేసన్ ని ఓడించి మ్యాక్స్ దగ్గరికి వెళ్తాడు. ఎరికా తప్పించుకొని లూకస్ దగ్గరికి వస్తుంది. హాపర్ జాయ్స్ హెల్ప్ తో డెమోడాగ్స్, డెమోగార్గన్స్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు. మురే వాటిని మంటతో కాల్చేస్తాడు. వెట్నాకి ఎడీని అటాక్ చేస్తున్న మాన్స్టర్స్ కి, స్టీవ్, నాన్సీ, రాబిన్ ని ట్రాప్ చేసిన టెంటకిల్స్ కి కూడా మంట ఎఫెక్ట్ అవుతుంది. రష్యాలో మాన్స్టర్స్ చనిపోతాయి. ట్రాప్ నుంచి బయటికి వచ్చాక స్టీవ్, నాన్సీ, రాబిన్ వెట్నా బాడీ ఉన్న దగ్గరికి వెళ్లి బాడీని మంటతో కాల్చేస్తారు. మ్యాక్స్ మెమరీస్ లో వెట్నా మాయమవుతాడు. యూరి, ఎన్జో వచ్చి హాపర్, జాయ్స్, మురేని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. నాన్సీ వెట్నాని షూట్ చేస్తుంది. కిటికీ నుంచి కింద పడతాడు. వాళ్ళు కిందకి వచ్చి చూసేసరికి వెట్నా అక్కడ ఉండడు. మాన్స్టర్స్ అటాక్ చేయడం వల్ల ఎడ్డీ చనిపోతాడు. మ్యాక్స్ విజన్ నుంచి బయటికి వస్తుంది. తనకి కళ్ళు కనిపించవు. మ్యాక్స్ చనిపోతుంది. పోర్టల్ ఓపెన్ అవుతుంది. రియల్ వరల్డ్ లో 4 పోర్టల్స్ కలిసి పెద్ద పోర్టల్ గా అవుతుంది. 2 రోజుల తర్వాత ఎల్, మైక్, విల్, జోనథన్ హాకిన్స్ కి వస్తారు. ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. ఎల్ తన పవర్స్ తో మ్యాక్స్ ని మళ్ళీ బ్రతికించింది. ఇప్పుడు మ్యాక్స్ కోమాలో ఉంటుంది. తను లెగుస్తుందో లేదో తెలియదు. అందరూ హాకిన్స్ ని వదిలి వెళ్లిపోతున్నారు. న్యూస్ లో హాకిన్స్ లో భూకంపం వచ్చింది. కొంతమంది చనిపోయారు. కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళని చంపిన ఎడ్డీ ఎర్త్ క్వేక్ వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు అని చెప్తారు. డస్టిన్ ఎడ్డీ అంకుల్ తో ఎడ్డీ భూకంపంలో చనిపోయాడు. తను పారిపోవచ్చు కానీ అందరినీ కాపాడడానికి ట్రై చేస్తూ చనిపోయాడు అని చెప్తాడు. హాపర్ తిరిగి వస్తాడు. ఎల్ చాలా హ్యాపీగా ఉంటుంది. విల్ హాకిన్స్ కి వచ్చాక వెట్నా చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆకాశం నల్లగా అవుతుంది. రియల్ వరల్డ్ లోకి కూడా పార్టికల్స్ వచ్చేస్తాయి. అప్సైడ్ డౌన్ చిన్నగా హాకిన్స్ లోకి వస్తుంది. అందరూ టెన్షన్ గా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను వెబ్ సిరీస్ తో పాటు మూవీస్, యానిమే, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.